ఈరోజు మన ధ్యానాంశం 3వ వచనంలో మనిషి మట్టిగా మారవలసిందేన అంశము అక్కడ మనం గమనించవచ్చు. అందరూ చెప్పండి, మనిషి మట్టిగా మారవలసిందేనా అనే అంశాన్ని మనం ఆ వచనం చదివి కొనసాగిద్దాం. చూస్తే, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూడండి, నా దేవుని బిడ్డలారా, యోబు అంటాడు కదా 10:9 యోబు గ్రంథంలో చూస్తే, జిగట మన్నుగానున్న, చూడండి ఎలా నిర్మించాడట మనల్ని. జిగట మన్నై ఉన్నాం, నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి ఈరోజు జ్ఞాపకం చేసుకొని నీవు మరలా నన్ను మోషే ఏమంటున్నాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. యోబు అడుగుతూ, జిగట మన్నుగా మన్నయున్న నన్ను నీవు రూపించావు, నీవు మరలా నన్ను మట్టికి మార్చుదు అని అడుగుతున్నాడు. మారుస్తాడా? ఎందుకు మారుస్తున్నాడు? హల్లెలూయా. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చిందంటమ్మా? మట్టి నుండి వచ్చింది. హల్లెలూయా. అయితే మనిషి మంటి నుంచి తీయబడ్డాడు, దానికే తిరిగి వెళ్ళిపోతాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దానికే తిరిగి వెళ్ళిపోతాడు. ఆదికాండం 3వ అధ్యాయం 17-19 వాక్యాల వరకు మనం చదివితే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. 23 దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచుటకు అతన్ని పంపివేశాడు, వెళ్ళగొట్టాడు. ఏమని చెప్పాడు? నీ భార్య మాట విని తినవద్దన్నా, చెడు చేసే విషయాల్లో భర్తలు చెప్పిన భార్యలు చెప్పిన మాట వినొద్దు. నీ జీవితాన్ని పాడు చేసే మాటలు భార్యలు చెప్పినా భర్తలు మీకు చెప్పినా మీరు వినొద్దు. విన్నారో దేవుడిదే అంటాడు. నీవు నీ భర్త మాట విని లేక నీ భార్య మాట విని చేయొద్దన్న పని చేసావు. తత్ఫలితం ఏంటంట? నీవు మంటి నుండి తీయబడ్డావు. ఏ నేల నుండి తీయబడ్డావో ఆ నేలకి తిరిగి చేరుతావు. కారణం ఏంటంట? దేవుని మాటను ధిక్కరించి, దేవుని ఆజ్ఞకు లోబడకుండా సొంత ఆలోచనలతో, అపవాది యొక్క కుయుక్తి కలిగిన ఆలోచనలతో మరణాన్ని తెచ్చుకొని మట్టి నుండి తీయబడిన వాడు మరలా మట్టికి చేరే దుస్థితి తెచ్చుకున్నాడు. మరలా మట్టికి చేరే పతనమైన జీవితాన్ని కొని తెచ్చుకున్నాడు. అలాగే మనం చూస్తే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం మనం చూస్తే 12:7 మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవుతుంది. మంటికే జీవాత్మనిచ్చిన వాడు, ఆ జీవాధిపతి అయిన దేవుడు మన ఆత్మను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆ రక్షణను కోల్పోతే ఈ ఆత్మ మరలా దేవుని యొద్దకు వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుందట? నరకానికి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని మన్నైనది వెనకటి వలె మరల ఈ దేహం ఏమైపోద్దట? మన్నైపోతుంది. ఆత్మ అయితే దేవుణ్ణి నమ్మితే దేవుని దగ్గరికి పోతే, లేకపోతే నరక శిక్షకు వెళ్ళిపోతుంది. తీర్పు దినంలో లెక్క తీస్తాడు. మన లెక్కలన్నీ రాస్తున్నాడు, అన్నీ నోట్ చేస్తున్నాడు. గ్రామ పంచాయతీలో మన కుటుంబ వివరాలన్నీ ఉంటాయి కదా నోట్స్లో. ఇవన్నీ దేశంలో, ప్రపంచాల్లో రికార్డులు అన్నీ పరలోకంలో రాయబడుతున్న రికార్డులే ఇక్కడ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన భూమి మీద మనుగడ కొనసాగిన ప్రారంభమైన రోజు, తల్లి గర్భంలో పిండంగా రూపింపబడిన రోజు నుంచి డేట్ ప్రారంభమైంది. మనందరమేమో పుట్టినరోజు డేట్ వేసుకుంటాం. నిన్ను తల్లి గర్భంలో పిండంగా వేసిన రోజే నీకేమైంది? ప్రారంభం, పుట్టినరోజు ప్రారంభమైంది. ఆ రోజు నుంచి నీ రికార్డు, కొత్త పుస్తకం అక్కడ పెట్టాడు. నీ క్రియలు అన్నీ కూడా లిఖిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. పుస్తకం తెరిచి చదువుతాడు రేపు. అర్థమైందా? జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో నా పేరు ఉండాలి. హల్లెలూయా. అలాగే యోబు గ్రంథం 7:5-21 చూద్దాం. 5వ వచనం, 21వ వచనం, 7వ అధ్యాయం యోబు గ్రంథం. తొందరగా ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయం 5వ వచనం, 21వ వాక్యం చూడండి. మన దేహం చచ్చిపోయిన తర్వాత గమనించండి. నా దేహము ఇప్పుడు చూసుకొని మురిసిపోతూ ఉన్నాం. సమర్పించుకోండి అమ్మంటే ఒక్కరు కూడా సమర్పించుకోవట్లేదు. ఆఖరికి నీ దేహం ఏమైందట? రాత్రి పాడాడుగా ఆయన, రాలిపోయే పువ్వుకు ఎన్నుకిన్ని రంగులో, విడిచి వెళ్ళి గూడుకు ఎన్ని హంగులో. ఏంటంట? ఏంటంట? అన్నీ కోరిన అల్లా కావాలి. ఆఖరికి మన దేహాలు సమాధిలో ఎలా ఉంటాయి? చదువమ్మా. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ. చూడండి, మన దేహము దేనితో కప్పబడిందంట? పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. మాని మరలా పగులుచున్నది. 21. నీవేళ చూడండి, ఎన్నో వచనం? 21. యోబు గ్రంథమేగా, 7వ అధ్యాయం 21. ఒకసారి చదవండి. నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు కానీ నేను లేకపోయేదను. అర్థమవుతుందా? ఇవన్నీ వివరణ ఇవ్వడానికి టైం లేదు నాకు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మందిరానికి రాకుండా ఎవరినో చూడకు. ఆమె రాలేదు, ఈమె రాలేదు, ఈయన రాలేదు, ఆయన రాలేదు, ఆయన తాగుతున్నాడు, ఈయన తాగుతున్నాడు, నేను తాగుతాను. ఆమె పెంట తింటుంది, నువ్వు పెంట తిను. ఆయన పెంట తింటాడు, నువ్వు పెంట తిను. తింటావా? ఆయనకు రోగం వచ్చింది, ఆ రోగంలో సగం నువ్వు తీసుకుంటావా? ఇట్లా చెప్పేట వాళ్ళందరికీ ఏం చేయాలంటే వాళ్ళ రక్తం తీసి వీళ్ళకి ఎక్కియాలి. ఎందుకంటే వాళ్ళని చూపిస్తున్నారుగా, ఆయన చేసిండు నేను చేస్తున్నా, ఆమె చేసింది నేను చేస్తున్నా. మనుషుల నుంచి పోలి నడుస్తున్నారు కానీ దేవుణ్ణి చూడరే, యేసయ్యను చూడరే. యేసయ్య నా కొరకు చనిపోయాడు, ఆయన పాపము లేని పరిశుద్ధుడిగా బ్రతికాడు, ఆయనలాగా నేను బ్రతుకుతాను, ఆయనలాగా జీవిస్తానని ఆయన మోడల్గా తీసుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మోడల్గా తీసుకోవట్లేదు. మనుషుల్ని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి అట్టాగుండాలి, ఇట్టాగుండాలి అని జీవితాలని పాడు చేసుకోకండి. దేవుని వైపు చూడండి. ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీరు పాడైపోతున్నారు, బాధ అవుతుంది. మనుషుల వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూడటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోకి ఏ కొత్త మోడల్ వస్తే ఆ కొత్త మోడల్ మనకే. ఈయన ఏమంటున్నాడంట, నా దేహం పురుగులతోనూ ఆఖరికి మట్టి పెళ్ళలతో కప్పబడి ఉంది. మీ అందరికీ ఎవరిదన్నా సమాధి పెట్టినాక వారం రోజుల తర్వాత తీసి మీకు చూపించాలి. అప్పుడన్నా భయం వస్తుంది మీకు భక్తిలో, అప్పుడన్నా భయం వస్తుంది. అప్పుడన్నా ఈ అందము ఇవన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా. అట్లాగే 4వ అధ్యాయం యోబు గ్రంథం 19-20 వాక్యాలు చూద్దాం. జిగటమంటి మట్టిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. చూడండి, అద్భుతమైన మాట. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు. మనం ఎందులో నివాసం ఉన్నామంటే ఈ దేహం ఏంటంట, జిగటమంటి ఇల్లు అన్నమాట. ఇది నీ దేహము దేవుని ఆలయమై ఉందన్నాడు. హల్లెలూయా. నీ గుడారం పడిపోకూడదు, నీ దేహం అనే గుడారం పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటున్నాడు, జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. అలాగే మనం ముందుకెళ్దాం. కీర్తన 103 14-16 వాక్యాల వరకు మనం చూద్దాం. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారుమని. ఎందుకు అవకాశం ఇస్తున్నాడట? మనం చేస్తున్న దిక్కుమాలి పల్లెక ఇప్పటికల్లా ఎప్పుడో మనల్ని బకెట్ దన్నేసే రకం అయిపోవాలి మనల్ని. ఎందుకు ఆయన అవకాశం ఇస్తున్నాడట? ఆయన కృపలో అవకాశం ఎందుకు ఇస్తున్నాడట? మనం మంటివారమని. కీర్తనలో అంటాడు కదా, 8లో అనుకుంటా, తృణమాత్రులకు నరులట. ఎవరట? తృణమాత్రుడకు నరుడని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు అందరికంటే మార్కు తాత కంటే ముందు మనమే పోయేవాళ్ళం. అందుకనే ఏమంటున్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది కనుక మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉందట. ఎలా ఉందట? మరుక్షణం నేను ఉంటానో ఉండనో తెలియదు, ఎవరు ఉంటారో ఉండరో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. ఇంత మాత్రం దానికే మనకు అవసరం అంటారా ఇవన్నీ? హల్లెలూయా. అందుకనే నీవు మనుషులను మంటికి, దేనికి మారుచాడట? మనుషులను మంటికి. చెప్పండి, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. ఎందుకంట? ఈ లోకంలో పాపము, శాపము, బంధకాల మధ్య చిక్కబడుతున్న ఆయన భక్తులు పాపానికి దాసులు కాకూడదని ఆయన జిగట మంటిని మరలా మంటిగా మార్చి పోగొట్టుకున్న మహిమ శరీరాన్ని ఆయన నిత్యత్వంలో నిలపడానికి, ఇవ్వడానికి పిలుస్తున్నాడు. ఆమేన్. ఈ పాప దేహాన్ని మరలా ఈ మట్టిలోనే కలిపేసి ఏ మహిమ దేహంతో ప్రారంభంలో కప్పాడో అదే దేహముతో దేవుడు మరలా కప్పబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉందట? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఏమవుతుందట? అడవి పువ్వు పోయినట్లుగా. కొంతమంది ఈరోజు చూడంగానే ఎంత దగదగా కలకలగా మెరిసిపోతారు, మళ్ళీ రేపు చూస్తే వాడిపోయే జీవితం. ఒక రాత్రిలోనే, ఒక క్షణంలోనే, ఒక రాత్రి ఒక క్షణం. అయ్యో నిన్న బాగున్నాడండి, నిన్న నాతో మాట్లాడాడండి,
అయ్యయ్యో ఇది ఒక్క రాత్రిలో ఏమైంది? ఆ రోజు మన దగ్గరికి రాకమునిపే మనం సంపూర్ణ మారు మనసు పొందుదాం. హల్లెలూయా. ఆ రోజు మన దగ్గరికి రాకమునిపే సంపూర్ణ మారు మనసు పొందుదాం. మందు తాగే వాళ్ళందరూ తీర్మానం చేసుకోండి, నా బుద్ధి మార్చేయండి. నేను అదే ప్రార్థన చేశాను. ఇంకెన్ని రోజులు సాగిస్తారు ఈ జీవితాన్ని? ఈ లోకం మత్తెక్కిస్తుంది, ఈ లోకం మత్తులో ముంచుతుంది, నిన్ను నరకానికి దగ్గర చేస్తుంది. సచ్చినాక ఎవడో అనుకుంటే మీ భ్రమ, జీవితం ఏంటో అనుకుంటే మీ భ్రమ. ఎవరైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, తీర్మానం చేసుకోండి. ఏం చేసుకోవాలట? దేవునికి అసాధ్యమైంది నీ హృదయం దేవునికి అప్పగిస్తే దేవుడు నీ హృదయాన్ని నూతనపరచగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మారడానికి ఇష్టపడటం లేదు అనుకుంటున్నారు, కానీ మారడానికి ఇష్టపడటం లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఇలాగే కొనసాగిస్తే ఆఖరికి మీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పేవాడు కూడా ఉండడు. ఈ లోకంలో మనం విడిచిపెట్టపోయేది ఒకటి విడిచిపెట్టి వెళ్తాం. అది చెడ్డ సాక్ష్యము, మంచి సాక్ష్యము. చెడ్డదైతే బాగా సచ్చాడని 2 రోజులు తలుసుకుంటారు, వదిలేస్తారు. మంచి సాక్ష్యం అయితే ఎక్కడ పోయినా నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అని జ్ఞాపకం చేసుకుంటా. ఎడిపోయినా వాళ్ళ గురించి మనం సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉంటాం. అది సాక్ష్యం. అంటే భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆత్మ సంబంధంగా మన మధ్యలో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ సాక్ష్యం ఉంటే చాలు మనిషికి. ఆ ప్రవీణ్ పాస్టర్ గారు ఎవరికి తెలియదు, దేవుని కొరకు చచ్చిపోయాడు. అందరూ మారుమోగిస్తున్నారు ప్రపంచం అంతా. ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. పందిలాగా ఏంటంటే కాకిలాగా కలకాలం బతికేదానికంటే 6 రోజులు బతికినా చాలు. ఎందుకు ఈ పాడైన బతుకులతో? ఆ కలకాలం బ్రతుకు తాగుతూ, తూలుతూ, తింటూ, తిరుగుతూ, పాప స్వభావాలతో నింపబడుతూ, మనుషుల చేత దూజింపబడుతూ, వాడు తాగుబోతాడురా, వాడు వేస్ట్ గాడురని మన గురించి చాటుగా ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతుంటే మన భార్య బిడ్డలు ఎంత, మన కుటుంబీకులు ఎంత బాధపడుతున్నారో. ఒకప్పుడు నా పరిస్థితి అదే. వాళ్ళు ఎంత మనస్తాపానికి గురవుతారో, మీ బిడ్డలు, మీ భార్యలు, మీ పిల్లలు, అయ్యో మా నాన్న గురించి ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళు ఎంత మనస్తాపానికి గురవుతారో మీకు అర్థం కావట్లేదు. పురుషులకే మనది మనం చూసుకున్నామా, తిన్నామా, తాగామా, పన్నామా, తెల్లారిందా? నా దేవుని బిడ్డలారా, మారండి. దేవుని మందిరానికి వస్తున్న మనం బయట ఉన్న వ్యక్తులకు మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యం మనం విడవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బతికి 4 రోజులు సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి తాగేటోళ్ళంతా తీర్మానం చేసుకోరు. లేకపోతే మీ ఇష్టం. పిలిపి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నేను చెప్పిన మాట వినకపోతే మీ ఇష్టం. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. నేను ఎవరి గురించి సాక్ష్యం కూడా చెప్పలేను సేవకుడిగా. మా నాన్న గురించి కూడా సాక్ష్యం చెప్పనని చెప్పాను. మా నాన్నకు ఒకటే చెప్పాను, నువ్వు ఎంత చెప్పినా నువ్వు మారట్లేగా, రేపు నువ్వు చస్తే నిన్ను బట్టి భయపడేటట్టు చెప్తా సాక్ష్యం అని చెప్పిన. ఊరోళ్ళకు, బంధువులకు, ఇలా కొడుకేంద్ర ఇట్ట చెప్తున్నాడు అన్నట్టుగా చెప్తా అని చెప్పినాం. బతికుండగానే చెప్పాం మా అయ్యకి, నువ్వు చస్తే దినం రోజు నేను చెప్పే మాటలకు ఒక్కొక్కడికి ఉత్సపడాలని చెప్పాను. అంతేగాని దొంగ మాటలు, మా నాన్న మంచోడు అది ఇది అట చెప్పను. నేను ఉన్నదే చెప్తా. నీ గురించి నీ సేవకుడు ఏం చెప్పాలి? హల్లెలూయా, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? ముగింపులోకి వద్దాం. 16 వరకు చదువుతున్నాం కదా కీర్తనలు. అందరూ ఎక్కడికో పోయారు, పరలోకం పోయారు ఏంటి?
అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను, దాని మీద గాలి వీచగాది లేకపోవును. అమ్మా, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద మాత్రమే ఆయన కృప యుగ యుగాలు నిలిచి ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు మీ ఆత్మీయ జీవితాన్ని. మరలా ఇప్పుడు భ్రష్టత్వంలో పాపములో పడిపోయి శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు కాలేరు. హల్లెలూయా. శరీరానుసారంగా పరిపూర్ణులు కాలేరు. అయితే ఈ బలహీనమైన అజ్ఞాన మనుషులు ఏమవుతున్నారంటే గర్విష్ఠులుగా మారి వారిని చేసిన దేవుని ఉనికిని కూడా కాదనంత అహంకార దృష్టి కలిగిన వారుగా మారిపోతున్నారు. వారు తయారు చేసిన దేవుణ్ణి కూడా, దేవుడు మనల్ని తయారు చేశాడు కదా, దేవుణ్ణి కూడా కాదనంత అహంకారులుగా మానవులు తయారవుతున్నారు. ఆయన ధిక్కరించేంత వారిగా తయారవుతున్నారు. జాగ్రత్త సంగమా, జాగ్రత్త దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. అహంకార దృష్టి మనకు వద్దు. అహంకారము మనకు పనికిరాదు. తగ్గింపు, వినయ మనస్సు మనకు అవసరం. దేవుని నామాన్ని హెచ్చిస్తే ఆయన కృప యుగ యుగములు మన యందు నిలిచి ఉంటుంది. భయము భక్తి కలిగి దేవుని యందు పరిపూర్ణతలో మనం ఎదగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడైన మోషే, మన మరణం అంతమేంటో ఇంకా అయిపోలేదు, వచ్చేవారని చెప్తా, అయిపోయిందని సంకలు కొట్టుకోకురి. మరణము ఎంత భయంకరమైందో కూడా హెచ్చరిక చేస్తూ చేసిన ప్రార్థన. అందుకనే నీవు మనుషులను, మనల్ని మంటికి మార్చేవాడు ఎవరట? దేవుడే. నరులారా తిరిగి నా యొద్దకు రండి. మొదటి వచనంలో చెప్పాడు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అక్కడి నుండి మనం వచ్చాం, మరలా మన ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. మన ఇంటికి వెళ్ళాలంటే మనకేం తెలిసి ఉండాలి? దారి తెలియాలి. దారి తెలుసా? అదే దారి అనుకొని తప్పు దారిపోతున్నాం. హైదరాబాద్ పోండి. వెనకడికి నేను ఏం చేశానంటే, ఆ జీతం కుదర ముందుకు 2001లో అనుకుంటా, హైదరాబాదులో సుతారు పనికి వెళ్ళాం. సమ్మర్ సెలవులకు స్నేహితులుగా ఎమ్మటి కలిసి సుతారు పనికి వెళ్ళాము. ఒకరోజు 2 రోజులు వాళ్ళ ఎమ్మటి పనికి పోయాను. నాకంత మైండ్ మెచ్యూరిటీ కాలే. ఎటు పోయినా అన్ని దారులు ఒకేలాగున్నాయి. ఒకరోజు ఏం చేశారంటే నన్ను వేరే అడ్డ మీదకి పనికి అక్కడ పోయి నిలబడని పంపించారు. వెళ్ళేటప్పుడు వెళ్ళాను. అక్కడి నుంచి వేరేవాడు పనికి తీసుకెళ్ళాడు. వాడు మళ్ళా తీసుకొచ్చి ఆ అడ్డ దగ్గర దింపాడు. మేము ఉంటున్నటువంటి ఆ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం, అంటే పనిచేసే దగ్గర ఉండేవాళ్ళం. ఆ రోడ్డు దొరక్క రాత్రి 12 దాకా తిరిగిన. ఏ రోడ్డుకు పోయినా అట్లాగే అనిపిస్తుంది, ఏ దారికి పోయినా అలాగే అనిపిస్తుంది. ఈరోజు నీ పరిస్థితి అలాగుందేమో. యేసయ్య మార్గంలోనే ఉన్నాను అనుకొని భ్రమపడిపోతూ నేను కళ్ళు మూసుకొనైనా నడుస్తాను అనుకుంటే నీ భ్రమ. హల్లెలూయా. దారి తప్పించేవాడు దుష్టుడు మార్గంలో పొంచి ఉన్నాడు. మన ఇల్లు పరలోకం. అక్కడికి చేరాలంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు నేరుగా అక్కడికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. నేను విజయవాడ పోయినా నేరుగా అర్ధరాత్రి అయినా ఇంటికి వస్తా. ఎందుకు? నా రూట్ నాకు తెలుసు. అర్ధరాత్రి 1 గంటకైనా ఒక్కనే వస్తా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న దాసారం పోతుంటే పోయే రూట్లో కల్లూరులో మొద్దులు చెట్లు వేశారు.
రూటు తప్పించాలని. కానీ మేము పోయే రూటు ఎట్లా పోవాలో నాకు తెలుసు. అంతేగాని రూటు కంపేశారని వెనక్కు తిరిగిపోతే దారి తప్పిపోతాం. హల్లెలూయా. ఇలా దుష్టుడు తప్పిస్తాడు. జాగ్రత్త సంగమా. మన అంశం ఏంటంట, మనుషులను మంటికి దేవుడు ఎందుకు మారుస్తున్నాడు? తెలిసింది. అది ఇంత వాక్యం విన్నారు, తెలిసిందా? ఎందుకు మారుస్తున్నాడు అమ్మా? మనం మట్టి నుండే నిర్మించబడ్డాం. మట్టికి ఎందుకు పంపిస్తున్నాడు అంటే పోగొట్టుకున్న మహిమ దేహాన్ని మరలా మనకు ఇవ్వాలి, నిత్యత్వంలో మనల్ని ఉంచాలి. ఈ పాపము లోకంలో ఆదామును బట్టి నేల శపించబడిందని మనం ఇందాక చదివాం. ఈ శపించబడిన సృష్టిలో దేవుని ప్రజలమైన మనము ఎక్కువ కాలం ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. అందుకే నేను నరులారా రండి, మీరు నా యొద్దకు రండి, హల్లెలూయా అని పిలుస్తున్నాడు. ఆ పిలుపుని అందుకొని మనం వెళ్ళేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, మంటికి మార్చటములో దేవుని ప్రణాళిక గొప్పది. ఆమేన్. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాలే, కానీ నేను వస్తానని సూసైడ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు పరలోకం పోరు. నేను ఈ లోకంలో శ్రమలు భరించలేను, కష్టాలు భరించలేను అని పురుగుల మందు తాగుతా, ఎలకల మందు తాగుతా, పందుల మందు తాగుతా అంటే నువ్వు పరలోకం పోవు. దేవుడు పిలిచేదాకా భరించు, అప్పుడు పోతావు. హల్లెలూయా. అంతేగాని ఇంత బతికి ఇంటి వెనకాల వచ్చే జీవితం మన క్రైస్తవులకు ఆ మచ్చ వద్దు. ఆమేన్. సూసైడ్ చేసుకొని సస్తా అనే మాట కూడా నీ నోటికి రాకూడదు. అది సైతాను ఆలోచన. ఎవరి ఆలోచన? సాతాను ఆలోచన. దేవుడు పిలిచేంత వరకు మనం ఎదురు చూద్దాం. హల్లెలూయా. ఎప్పటి వరకు చూద్దామంట? దేవుడు పిలిచేంత వరకు ఎదురు చూద్దాం. హల్లెలూయా. మోషేలాగా నన్ను తీసుకుపో అంటే ఆయన ఏం తీసుకుపోడు. నువ్వు ప్రార్థన చేసి నన్ను తీసుకుపో తొందర అంటే ఆయన చిత్తంలో ఎప్పుడు తీసుకుపోవాలో అప్పుడు తీసుకుపోతాడు. తెలివిగా ఏలియా ఇటు సూసైడ్ చేసుకోకుండా ఏమంటున్నాడు? నన్ను నువ్వే చంపు. దేవుణ్ణి అంతకుని చేద్దాం అనుకుంటున్నాడా? నన్ను ఈ బతుకెందుకు, నాకు నువ్వే చంపు అంటున్నాడు. చంపాడా అమ్మా? హల్లెలూయా. చంపాడా? పిచ్చిమొహవాడ, ఫస్ట్ నువ్వు భోజనం చేయి, నీ ఆకలి తీర్చుకో, నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వుతో ఇంకా చాలా పని ఉంది, అప్పుడే తొందరపడకన్నాడు. ఆమేన్. నీతో నాతో చాలా పని ఉంది కాబట్టి ఇంకొన్నాం. తొందరపాటు పనులు చేయకూడదు. అర్థమైందా రాజేశ్వరి? అర్థమైందా? మా ఆయన కష్టపడుతున్నాడు, ఏదో ఒకటి చేసుకుందాం, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేయాలి. హల్లెలూయా. కష్టపెట్టని. హల్లెలూయా. రాత్రి చెప్పాడుగా ఆయన పాస్టర్ గారు, నడుము వంగిపోయిన స్త్రీ 18 ఏళ్ళ నుంచి బాధపడుతున్న ఆమెకు ఒక సమయం అనేది, నా సమయం నీ సమయం అనేది ఒకటి ఉంది. అప్పటి వరకు ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూనే ఉండాలి. యేసురత్నం నాతో ఒక ఛాలెంజ్ కాసిండు. ఏమంటే, అయ్యగారు నువ్వు మా ఆవిడ్ని సీరియల్ను మానిపి నేను అన్నీ మానేసి చర్చికి వస్తానన్నాడు. చర్చికి అయితే వచ్చాడు కానీ మానేసేది అయితే మానేయలేదు. ఆమె అంటుంది మొన్న, ఏందయ్య గారు మా ఆయన నీతో పందెం కాశాడు, మీ బాబాయ్ పందెం కాశాడు, నేను సీరియల్ మానేసిన, మరి మీరు చెప్పండి అయ్య గారు అంటుంది. హల్లెలూయా. నేనన్నా ఆమెతోని, నీ సమయం అంటూ ఒకటి వచ్చింది, ఆయన సమయం వచ్చేంతవరకు నువ్వేం చేయాలి? నీ కొరకు నీ కూతురు ఏడ్చిన ప్రార్థన నిన్ను మార్చింది. ఇప్పుడు నీ భర్త కొరకు ఇంకా ఏడు అని చెప్పాను. హల్లెలూయా. ఏడు. ఆ టైం వరకు ఏడవాలి మనం దేవుని సన్నిధిలో. ఆమేన్. ఎక్కడెక్కడో మంది దగ్గర ఏడవటం ఎందుకు? దేవుని సన్నిధిలో ఏడుద్దాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని చక్కటి వాక్యోపదేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో చేశారు. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు, నన్ను స్థిరపరిచినందుకు నీకు వందనాలు. నన్ను నీ కృపతో నింపి నా ఆయుష్ ఒక స్వల్పమైనదని నువ్వు తెలియజేసావు. నా క్రియలు బాగలేదేమో, నా పద్ధతులు బాగలేదేమో,
నా ఆలోచనలు బాగలేదేమో, అపవాది ఆలోచనలో వెళ్ళిపోతున్నానేమో. ఈరోజు నాతో మాట్లాడావు. నా మనసు మార్చుకుంటాను, నా బుద్ధి మార్చుకుంటాను, పరిశుద్ధతలో బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను. ఒకళ్ళ వైపు నేను చూడను యేసయ్యా, నీ వైపే చూస్తాను, నిన్ను మోడల్గా తీసుకుంటాను యేసయ్యా. మనుషుల వైపు చూడనయ్యా. మనుషుల వైపు చూస్తే పాపము, నిరాశ, నిస్పృహలు కలుగుతాయి అయ్యా. నీ వైపు చూస్తే నూతన జీవం కలుగుతుందయ్యా, నిత్య జీవం కలుగుతుందయ్యా అయ్యా, రక్షణ కలుగుతుందయ్యా, పునరుద్ధానం బలము కలుగుతుందయ్యా, పరిశుద్ధాత్మ ఆదరణ కలుగుతుందయ్యా నీ వైపు చూస్తే. ప్రియ దేవుని బిడ్డ, యేసు వైపు చూడు, లోకం వైపు చూడకు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు చూడు. పరుగు పందెములు గురి వద్దకు పరుగులు తీ. ప్రార్థన చేసుకుందాం.